కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం శ్వేతపత్రంలో కూడా ఇవన్నీ కూడా పొందుపరిచి ప్రజలకి చర్చ రూపంలో తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు దీనికి అంతటికీ కారణం ఏంటి? గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, తన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ అధ్యక్ష. ప్రతి స్కీమ్లో కూడా తనకి లాభం రావాలి అధ్యక్ష. లాభ అపేక్షతోనే ఒక ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ సంస్థలాగా నడిపించారు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ప్రైవేటు లాభం అనే భావంతోనే నడిచింది అధ్యక్ష. దానివల్ల సహజ వనరులు కొలగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే ఇసుక మరియు ఎక్సైజ్ పాలసీలను రూపొందించడం, వీటి ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి వేల కోట్ల ఆదాయం ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి చేరిందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో 24-25 ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఐసీయూలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా నిరూపితం అవుతుంది అధ్యక్ష. గడచినటువంటి చూస్తే అప్పుల అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయల అప్పుల అధ్యక్ష. కార్పొరేషన్ ద్వారా కావచ్చు, బారోయింగ్స్ ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇవన్నీ. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆర్థిక పునరుజ్జీవనమే లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ అధ్యక్ష. సంపదను సృష్టించి అభివృద్ధి అనే చక్రాన్ని పునః ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ బడ్జెట్ రూపకల్పనగా ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఈ ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాస్ జిఎస్టిపి చూస్తే అధ్యక్ష 24-25 at current prices is estimated at around 16.41 lakhs crores, amounting to growth of 12.5% over 23-24 అధ్యక్ష. అలానే